నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఇక పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం తప్పదా? ప్రధాని వ్యూహం ఏంటి? మరో సర్జికల్ స్ట్రైక్ ఉండబోతుంది అని అందరూ చెప్తున్నారు. వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు లింగంనేని శివప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ చెప్పండి, అసలు మోడీ వ్యూహం ఏంటంటారు? ఇప్పుడు ఒకటి, మొన్న పెహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత ఖచ్చితంగా ఏంటంటే భారతదేశం తప్పనిసరిగా ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. కారణం ఏంటంటే ఇప్పుడు కాశ్మీరు అక్కడ పర్యాటక కేంద్రం అయిపోయింది. బాగా పర్యాటకులు వస్తున్నారు. దాదాపు 20 నుంచి 25,000 కోట్లు అక్కడ ప్రతి సంవత్సరం ఇన్కమ్ వస్తుంది. ఇది ఓన్లీ దీని మీద, టూరిజం మీద. దాన్ని దెబ్బకొడటం కోసం ఉగ్రదాడి. ఏంటంటే పర్యాటకులు రాకూడదు, కాశ్మీర్ ఎప్పుడు వెనకబడి ఉండాలి. ఆ కాశ్మీర్లో ఆ ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు ఉంటే అప్పుడు అక్కడ ఉన్న యువకుల్ని ఉగ్రవాదంలోకి మరలించవచ్చు. అంటే కేవలం పర్యాటక రంగాన్ని దెబ్బతీయడానికి మాత్రమే జరిగింది. పర్యాటక రంగాన్ని దెబ్బతీయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు పేర్లు అడిగి కూడా యువకుల్ని ఉగ్రవాదంలోకి ఆకట్టుకోవడం కోసం. ఇప్పుడు ఎప్పుడైతే మీకు అక్కడ పర్యాటక రంగం బాగుండి ఆర్థిక పరిస్థితి బాగుందో సహజంగా ఏం చేస్తారు, యువకులు మంచి 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 వాటిలోకి వెళ్ళిపోతారు, ఉద్యోగాల్లోకి వెళ్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే ఏదైనా వ్యాపారాలు పెట్టుకుంటారు తప్ప ఉగ్రవాదంలోకి రారు. ఆ పరిస్థితిని దెబ్బకొడటం కోసం, మళ్ళా ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం కోసం పాకిస్తాన్ అండదండలతో జరిగిన దాడిది. దీనికి ఖచ్చితంగా భారతదేశం మళ్ళా ఇటువంటి పరిస్థితి రాకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. యాక్చువల్గా పాకిస్తాన్ని ఇవాళ ప్రపంచంలో చెప్పాలంటే రోగ్ స్టేట్ అనాలి. దాని పరిస్థితి ఏంటి? రోగ్ స్టేట్. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్లో. అతన్ని అక్కడే, అంటే ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక ఉగ్రవాది కాదు, ఉగ్రవాది. అతను మీ దేశంలో ఆశ్రయం కల్పించాడంటే పాకిస్తాన్ గవర్నమెంట్కి తెలియకుండా జరిగిందా? అది పాకిస్తాన్ ఆర్మీకి తెలియకుండా జరిగిందా? జరిగితే వాళ్ళు అసమర్థుల కింద లెక్క. ఒకవేళ తెలిసి జరిగితే వాళ్ళు రోగ్ స్టేట్ కింద లెక్క. కాబట్టి ఇవాళ దాని మీద ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చర్యలు జరుగుతున్నాయి. దీంట్లో వెళ్తుంది. ఇవాళ భారతదేశం కూడా ఏంటంటే వెంటనే అటాక్ చేస్తే ఒక విధంగా ఉంటుంది. అట్లా కాకుండా దౌత్య యుద్ధం మొదలెట్టారు. అక్కడ ఏది ఒంటరి చేయటం, వాళ్ళ మీద ఇది చేయటం. ఇవాళ బ్రిటన్లో విదేశాంగ మంత్రి మన భారతదేశానికి సపోర్ట్గా నిలబడ్డాడు. అట్లాగే ఇజ్రాయెల్ నిలబడింది. అమెరికా కూడా, రష్యా. ఇవన్నీ ఏంటంటే ఇవాళ సూపర్ పవర్స్ కానీ లేకపోతే ప్రజాస్వామ్యవాదులందరూ భారతదేశాన్ని కరెక్ట్, ఎందుకంటే నష్టపోతున్నారు అనే ఒక విధమైన అట్మాస్ఫియర్, అంటే ఒక పాజిటివ్ ఇది భారతదేశానికి తీసుకురాగలిగిన పరిస్థితి వాళ్ళ ఉంది. రెండోది ఆర్థిక యుద్ధం. ఏంటంటే వాళ్ళ ఎక్కడైతే ఆపేశారు, వాళ్ళకి ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ ఆపేశారు. ఇవాళ $7 మిలియన్ దాదాపు IMF లోన్ శాంక్షన్ అయి ఉంది. దాని మీద ఇవాళ జయశంకర్ గారు IMF బోర్డ్ డైరెక్టర్స్తోనూ IMFతోనూ మాట్లాడారు. ఆపేయండి, ఇది వీళ్ళకి ఇచ్చిన డబ్బుని వీళ్ళు ఉగ్రవాదానికి తరలిస్తున్నారు, ఉగ్రవాదం కోసం వీళ్ళు దీన్ని డైవర్ట్ చేస్తున్నారు, కాబట్టి అది ఆపేయండి అన్నారు. మే 9న ఎప్పుడో జరుగుతుంది. ఒకవేళ అది కూడా ఆపేస్తే వాళ్ళ పాకిస్తాన్ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంది. అంటే యుద్ధం చేయాలంటే ఆర్థిక పరిస్థితి కూడా ఉండాలి. ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే సరిహద్దు దిగ్బంధనం చేశారు ఆల్రెడీ. ఇప్పటికి మొత్తం వాళ్ళకి మొత్తం వాగా సరిహద్దులు ఇవన్నీ మూసారు. సరిహద్దు దిగ్బంధనం జరిగింది. తర్వాత అదేవిధంగా ఏం చేశారంటే నీటిని కూడా ఆపేశారు. అంటే వాళ్ళకి చాలా ఇది కదా, సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసేసారు. అంటే సస్పెండ్ చేశారు, రద్దు అన్నారు. తర్వాత ఇప్పటికే సట్లెజ్ ఆ నదులన్నీ ఎండిపోతున్నాయి. అక్కడ సియాలకోట ఇక్కడంతా నీళ్లు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. నీటి ఇబ్బందులు కూడా వాళ్ళకి, అంటే ఏంటంటే ఎకనామికల్గా అలాగే సాంఘికంగా ప్రపంచ దేశాల్లో ఒంటరి అయ్యే విధంగా ఒక వ్యూహాత్మకంగా చేయగలిగారు, చేస్తున్నారు. వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ ఆర్థికంగా కానీ లేకపోతే సైనిక పరంగా కానీ మనకున్న సైనిక పరంగా మనకున్న బలంలో సగం కూడా లేదు వాళ్ళకి. మన ఆర్మీలో చైనా మద్దతు ఇస్తుంది. చైనా డైరెక్ట్ రాదు, ఎప్పుడు చైనా డైరెక్ట్గా రాదు. చైనా డైరెక్ట్గా వస్తేనే మొన్న అక్కడ ఏది సియాచిన్లోనే ఎక్కడో
మనాళ్ళే వాళ్ళని ఇది చేయగలిగారు కదా. ఆ పరిస్థితి చైనా తెచ్చుకోదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు కూడా ఈ ట్రంప్ విధించిన ఆంక్షల వలన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఇవాళ భారతదేశంతో ఇబ్బందులు తెచ్చుకోరు, కానీ చైనాని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు. డైరెక్ట్ సపోర్ట్ ఏం చేయరు వాళ్ళు. వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఇవాళ మన ఆర్మీలో కానీ, అలాగే మన పారామిలిటరీలో కానీ, లేకపోతే మన ఏది నేవీలో కానీ, లేకపోతే ఎయిర్ ఫోర్స్లో కానీ ఎక్కడ మన బలంలో సగం కూడా లేదు పాకిస్తాన్కి. దేంట్లోనూ సగం కూడా లేదు. వాళ్ళ చెప్పేది ఏంటి, ఏకైక బలం అణ్వస్త్రాలు అంటారు. 130 అణ్వస్త్రాలు మేము గురిపెట్టి ఉంచామంట. ఒక్కటేమనండి భారతదేశం మీద. పాకిస్తాన్ అనేది ఉండదు ప్రపంచ పటంలో. అంతే. అంతేనా? ఒక్కడ కనుక వేస్తే పాకిస్తాన్ దేశం అనేది ప్రపంచ పటం నుంచి కనుమరుగైపోతుంది. ఓకే, మరి ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా కూడా ఉగ్రవాదులను ప్రేరేపించడం కానీ, ఉగ్రవాదులను తయారు చేయడం కానీ, ఇటువంటి రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడారంటారు? సింధు జలాలకు సంబంధించింది సార్ మాట్లాడారు. సింధు జలాలు కనుక ఆపినట్లయితే భారతీయుల రక్తం అయితే పారుతుంది అని చెప్పేసి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఆయన రెచ్చగొట్టే ధోరణిలో. అంటే వాళ్ళు ఆర్మీకి లోబడిపోయి ఉంటారు. అక్కడ రాజకీయ నాయకులు అంత స్ట్రాంగ్ కాదు. అలాగే మీరు ఒకప్పుడు చూసాం మనం, అయూబ్ ఖాన్ ఉన్నప్పుడు గతంలో లాహోర్లో ఎత్తిన కత్తి మేము ఎక్కడ అరేబియా సముద్రంలో, హిందూ మహాసముద్రంలో కడుగుతాం అన్నాడు. ఏమైంది? జై జవాన్ జై కిసాన్ నినాదంతో లాహోరు ఏది సియాలకోట, లాహోరు అన్నీ పట్టుకుని కరాచీ మీద బాంబింగ్ చేసి ఏది మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మొత్తం ఆఖరికి వాళ్లే కాళ్ళబేరానికి వచ్చి రష్యా ద్వారా ఇచ్చేసుకోవాల్సి వచ్చింది. ఏది సంధి చేసుకున్నారు. 71లో ఏమైంది? 71లో వాళ్ళు యాహ్యా ఖాన్ అనుకుంటా అప్పుడు అదే అన్నాడు కదా, దాదాపు 1,00,000 మంది సైనికుల్ని ప్రపంచంలో ఎక్కడా కూడా జరగని విధంగా బంగ్లాదేశ్ని విడగొట్టిన తర్వాత 1,00,000 మంది సైనికులు సరెండర్ అయిపోయారు భారతదేశానికి. 1,00,000 మంది పాకిస్తాన్ సైనికులు సరెండర్ అయిపోయి, ఆయుధాలు విసర్జించేసి సరెండర్ అయిపోయి పాకిస్తాన్ వెళ్ళిపోయారు, పంపించారు మనల్ని. అది పరిస్థితి వాళ్ళది. అట్లాగే మనం చూశారు మీరు కార్గిల్ యుద్ధం. కార్గిల్ యుద్ధంలో బంకర్లు అన్నీ రెడీ చేసుకుని వాళ్ళు అన్నీ సర్వసన్నద్ధంగా ఉంటే బంకర్లని బ్లాస్ట్ చేశారు. ఏదో ఏడ్చారు, ఏమని బంకర్లు ఈ విధంగా చేశారు, అదేదో యుద్ధంలో చేయకూడనట్టు చేశారండి. యుద్ధంలో చేయకూడదు చేయిందని ఏముండదు, శత్రువు మీద విజయ సాధించడం ఒకటే ఉంటుంది. అంతేగాని అంటే ఉల్లంఘించి చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. చేయొచ్చు. ఇప్పుడు ఏదో కొన్ని బాంబులు వేయకూడదు, క్లస్టర్ బాంబులు వేయకూడదు అన్నారు. క్లస్టర్ బాంబులు వేస్తారు. నువ్వు బంకర్లో దాక్కున్నావు, బంకర్ రెడీ చేసి బంకర్లో దాక్కున్నావు, నీ మీద క్లస్టర్ బాంబులు వేయటం అనేది వ్యూహం. ఇండియన్ ఆర్మీ వ్యూహం. వేయకుండా ఎందుకుంటారు? నువ్వు క్లస్టర్లో దాక్కున్నావు బాబు, నేను మామూలుగా వస్తాను, నువ్వు ఆ బంకర్లో నుంచి మమ్మల్ని అందరినీ పేల్చుకుంటూ వెళ్ళు అని చెప్తారా? క్లస్టర్ బాంబులు వేశారు, మొత్తం నాశనం అయిపోయింది. కార్గిల్లో వాళ్ళు అవమానకరంగా బయటకు వెళ్ళిపోయారు. మరి అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు మరి మళ్ళా ఎన్నాళ్ళకి మళ్ళీ ఇటువంటి పని మొదలెట్టారు. 2019లో అనుకుంటా కదా, 2019లో మనకి పుల్వామా దాడి. పుల్వామా. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడే ఉగ్రదాడి అంతా అటువంటిది. కాబట్టి దీని మీద చర్యలు మాత్రం తీవ్రంగా తీసుకుంటుంది భారతదేశం, దాంట్లో ఏమనుమానం లేదు. అయితే మరో సర్జికల్ స్ట్రైక్ ఉండబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా అందరి నోట వినిపిస్తున్న మాట. అంటే సర్జికల్ స్ట్రైకా, ఫుల్ స్ట్రెంగ్త్ వారా అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. కానీ ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూస్తే నిన్న మొత్తం త్రివిధ దళాధిపతులతో మీటింగ్ జరిగింది. ప్రైమ్ మినిస్టర్, తర్వాత రక్షణ శాఖ మంత్రి, వీళ్ళందరూ, హోమ్ మినిస్టర్ అందరితో జరిగింది. దాంట్లో క్లారిటీ ఇచ్చేశారు. మీరు ఎక్కడ చేయాలన్నా, ఎలా చేయాలన్నా ఆ టైము అన్నీ మీరే డిసైడ్ చేసుకుంటానికి పర్మిషన్ ఇచ్చేసారు వాళ్ళకి. అంటే వ్యూహం మొత్తం సైన్యానికి వదిలేశారు. యుద్ధ వ్యూహానికి సంబంధించి ఎప్పుడైతే యుద్ధం చేయమని వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారో, యుద్ధం చేయటం అనేది వాళ్ళ వ్యూహం ప్రకారం చేసుకుంటారు అంతే. వాళ్ళ ఛాయిస్ అనేది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇచ్చేశారు. దానికి కంటిన్యూషన్ ఇవాళ 4 మీటింగులు జరుగుతున్నాయి. ఇవాళ ఫస్ట్ మీటింగ్ ఏంటంటే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ మీటింగ్ అయిపోయింది. ఆల్రెడీ మోడీ నిర్ణయం కీలకంగా మారబోతుందంటారా? భద్రతా వ్యవహారాల కేబినెట్ మీటింగ్ ఇవాళ ఇందాక అయిపోయింది. దాని తర్వాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ మీటింగ్, ఇది ఆల్ పవర్ఫుల్. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ అనేది చాలా పవర్ఫుల్. 2019 తర్వాత ఇంతవరకు మీట్ అవ్వాలి. అది ఇవాళే మీట్ అయింది. మీకు మొన్న కూడా భద్రతా వ్యవహారాల కమిటీ
మీట్ అయిన తర్వాతే సింధు జలాల ఒప్పందం రద్దు, తర్వాత బార్డర్ సీజ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. అవును. మళ్ళీ ఇవాళ రెండోసారి మీట్ అయింది అది. మూడోది ఆర్థిక వ్యవహారాల కమిటీ, అంటే యుద్ధానికి ఆర్థిక వ్యవహారాలు ఏమేం కావాలి ఏంటి దాన్ని సన్నద్ధం చేసుకోవాలి. ఒక నెల రోజులకో 2 నెలలకో 3 నెలలకో ప్రిపేర్ అయి ఉండాలి కదా. అది ఈ 3 అయిన తర్వాత ఇవాళ ఈవినింగ్ క్యాబినెట్ భేటీలో నేను అనుకుంటున్నా క్యాబినెట్ భేటీ కూడా దాంట్లో కూడా డిసైడ్ చేసేస్తారు. ఇది ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడే ఒక్కసారి డిసైడ్ చేసి మీరు ఏ టైంకైనా సరే మీరు స్ట్రైక్ చేయండి అంటే ఆ టైము అది జస్ట్ వీళ్ళకి ఇన్ఫామ్ చేసి ప్రిపేర్ అయ్యే విధంగా జరుగుతుందని నా ఉద్దేశం. ఓకే. అది ఇవాళ అదే భయం వాళ్ళకి. నిన్న అర్ధరాత్రి 2:30కి మీటింగ్ పెట్టి పాకిస్తాన్ మినిస్టర్స్ అర్ధరాత్రి 2:30కి ఏది ఇండియా మా మీద 36 గంటల్లో దాడి చేసేటట్టు ఉంది అంటే మీకెందుకు భయం అంతా? మీరు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ భయం లేదు. మా దగ్గర ఇట్లా ఉన్నాడు కదా, మీ దగ్గర వాడెవడో ఉగ్రవాది ఫారూక్ అహ్మద్ ఏదో లష్కరే కమాండర్, అతను మా దగ్గర పీఓకోలే ఉన్నాడు, మేమే పట్టి అప్పచెబుతాం అతన్ని, ఈ ఉగ్రదాడిని మేము ఇది చేస్తాం, ఇటువంటి మీద లేకుండా ఉంటాం అని అంటలేదు వాళ్ళు. మేము కూడా ఉగ్రవాదికి బలవుతున్నాం అని చెప్పి ఏదో కలిబొల్లి ఏడుపులు వేస్తున్నారు. నువ్వు ఒసామా బిన్ లాడెన్నే దాచినాడివి, ఉగ్రదాడికి మీరు లక్ష్యం అవటం ఏంటి? అంటే పాకిస్తాన్లో వాళ్ళు ఎలా ఉందంటే గంజాయి సాగు ఈ దీని మీద ఆధారపడి ఉంది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కానీ వాళ్ళు కానీ దీని మీద ఆధారపడి, డెవలప్మెంట్ మీద ఆధారపడి లేరు. ఓకే. అనేక చోట్ల వీళ్ళు ఏది ఇప్పుడు బెలూచిస్తాన్ కానీ ఇటువంటి చోట్ల అవన్నీ కొండలు గుట్టలు, అది అక్కడ అసలు వీళ్ళ గవర్నమెంటే నడవట్లా, అదొక సెపరేట్ గవర్నమెంట్ లాగా ఉంది. ఇవాళ బెలూచిస్తాన్ వేరే ఇమ్మంటున్నారు. ఇవాళ సింధు ప్రావిన్స్ ఉంది. ఇప్పుడు ఈ సింధు జలాల ఆపేస్తే ఆ ప్రావిన్స్ ఇబ్బంది పడుతుంది. అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ సింధు ప్రావిన్స్ అతనే. ఇవాళ అక్కడ వాళ్ళకి ఆ ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఏంటంటే ఇంకా ఏదో భారతదేశం మీద వాళ్ళేదో మా మీద దాడి చేస్తారు, మేము 130 ఉన్నాయి మా దగ్గర ఏది అణ్వాయుధాలు అటే గుడి పెట్టున్నాం అని ఈ పైకి డాంబికాలుగా ఉన్నా లేకుంటే లోపల భయపడుతున్నట్లే అనుకోవాలండి. మరి అంత లేనాడు 2:30కి ఎందుకు అర్ధరాత్రి 2:30కి మీరు ప్రెస్కి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంది? నీ ధైర్యం ఉంటే. ఓకే. ఇండియాలో ఎవరో మాట్లాడతలేదే, మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతలేదు, మన మినిస్టర్స్ మాట్లాడతలేదు, మరి మీకెందుకు అంత భయం ఎందుకు? అయితే పాకిస్తాన్ ఉగ్రదాడి జరిగిన తప్పటి నుంచి పాకిస్తాన్ మీద ఖచ్చితంగా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని సూరత్ పర్యటనలో కూడా మోడీ చెప్పడం జరిగింది. అలాగే ఉగ్రవాదులకు సంబంధించి కాశ్మీర్లో వాళ్ళని ఇండ్లను కూడా పేల్చడం, అలాగే ఆయుధాలను మందు సామాగ్రి ఉంది స్వాధీనం కూడా చేసుకున్నారు. మరి ఈ నేపథ్యంలో పాక్ ఎల్ఓసి దగ్గర బార్డర్స్లలో కూడా కవింపు చర్యలకు పాల్పడుతోంది. మరి దీన్ని ఎలా చూసుకోవాలంటారు? అది ఎప్పుడూ ఉంటాయి. నార్మల్గా కవింపు చర్యలు అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ఆ కవింపు చర్యల దీంట్లోనే ఆ షెల్టర్లోనే ఆ ఉగ్రవాదులను ఇటువంటి పంపిస్తుంటారు. వాళ్ళ క్రాసింగ్కి వాళ్ళు క్రాస్ అవ్వటానికి ఇటు అటు వెళ్ళటం కోసం, వాళ్ళు డైవర్ట్ చేయటం కోసం ఇటువంటివి చేస్తుంటారు మధ్య మధ్యలో. అది నార్మల్గా జరిగే కాల్పులే తప్ప పెద్దగా దాంట్లో ఇది ఉండదు. కానీ ఒక్కసారి దాడి జరగటం అంటూ మొదలెడితే మాత్రం అసలు పాకిస్తాను నేను అనుకుంటాం వారం రోజులు కూడా వార్ చేయలేదేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు నేవీలో అసలు మనకు దరిదాపుల్లో కూడా లేరు వాళ్ళు. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ రెండు కనుక వారిలోకి డైరెక్ట్ ఆల్రెడీ ఇప్పుడు అది కలకటా నుంచి వచ్చేసి ఈ రెండు కనుక వారిలోకి దిగితే ఆ గతంలోనే కరాచీ హార్బర్ మీద దాడి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ కరాచీ మీద దాడి చేయటం, ఆ సియాల్కోట దాకా వెళ్ళటం, లాహోర్ మీద దాడి చేయటం అది పెద్ద పరిస్థితి ఏం కాదు. ఏది మామూలుగా దాన్ని ఏమంటాం మనం, బెదిరింపులో లేకపోతే ఉక్రోషతనంగా మాడతాము. ఒక్కటి మాత్రం ఖచ్చితం, ఒక్క అణుబాంబు ఇండియా వైపు వేసి చూడమనండి, పాకిస్తాన్ అనేది ప్రపంచ పటం మీద ఉండదు. కాకపోతే అణుబాంబు వేస్తామని చెప్పేసి కొంత బెదిరింపు చర్యలు కూడా పాల్పడుతుంది. అది తప్ప వాళ్ళకి ఏం లేదు అసలు. ఆ మాట అంటాం తప్ప, అంటే యుద్ధం మొదలు పెడితే ఆపే శక్తి ఎవరికి లేదు. ఏ దారైనా మీరే అంటే మేమెంత నాశనం అవుతామో భారత్ కూడా అంతే వరకు పోతుంది కదా. ఎందుకు అవుతుంది? అంటే ఒక పాకిస్తాన్ ఒకదాన్ని చేతకాంతనంగా మనం తీసుకోలేం కదా అనే పాకిస్తాన్ చేతకాంతనంగా
తీసుకోవక్కర్లేదు. ఎట్ ది సేమ్ టైం గతంలో మనం ఇంత సైనికంగా ఎంత బలంగా లేనప్పుడు, ఎంత పవర్ఫుల్గా లేనప్పుడే వాళ్ళు సడన్గా అటాక్ చేశారు ఇండియన్ ఎయిర్ బేస్ల మీద. అటాక్ చేస్తే 24 hours కూడా దాటకముందే మళ్ళీ తిరిగి మనం ఆ ఎయిర్పోర్ట్లన్నింటినీ ఇదే వైమానిక ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళే అవన్నీ సిద్ధం చేసి మళ్ళీ ప్రతిదాడి చేసాం. ఎక్కడ వాళ్ళు సక్సెస్ అవ్వాలా. ఏ వార్లోనూ కూడా పాకిస్తాన్ ఇంతవరకు సక్సెస్ అవ్వాలా. ఏ వార్లోనూ సక్సెస్ అవ్వాలా. బంగ్లాదేశ్ విడిపోయింది, విడగొట్టేసుకున్నారు. ఇవాళ ఇదే పరిస్థితి అయితే బెలూచిస్తాన్ని విడగొడతాం, ఇంకా 2-3 పాకిస్తాన్లు ఏర్పడతాయి తప్ప. వాళ్ళు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సవ్యంగా ఉండి ఇండియాతో మిత్రత్వంగా ఉండి ఇటువంటి ఉగ్రదాడులు, ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయకుండా ఉంటే వాళ్ళు కాస్త కూస్త డెవలప్ అయ్యే అవకాశం ఉండదు తప్ప ఈ మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొడదాం అనుకుంటే వాళ్ళు సక్సెస్ అవ్వరు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో అవ్వరు. ఓకే, అదే పనిగా అంటే ఈరోజు మీటింగ్స్ మీరు చెప్పినట్లు కూడా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి అన్ని రకాలుగా భద్రతా చర్యలకు సంబంధించి, అలాగే ఆర్మీకి సంబంధించిన వాళ్ళతో ప్రధాని మోదీకి మీట్ అయితే జరుగుతోంది. మరి మోదీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అనుకోవాలంటారు? వ్యూహాలు బయటికి చెప్పరు కదా, కానీ అండర్కవర్ ఆపరేషన్ అంటారా? ఇంకా నేను అనుకుంటాం అయితే ఖచ్చితంగా ఎవళ్ళైతే మొన్న ఉగ్ర దాడి చేశారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. వాళ్ళు 4-5 ఉన్నారు, దానికి సంబంధించిన వాళ్ళని ఐడెంటిఫై చేసి ఉంటారు. వాటి మీద బయటకు వచ్చినాయి, జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం అయితే మాత్రం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళకి దీని ఎఫెక్ట్ కూడా తెలుస్తుంది. ఓకే, యుద్ధానికి ఎఫెక్ట్. యుద్ధానికి సంబంధించి ఒకవేళ మనకు పాకిస్తాన్ వాళ్ళకి యుద్ధం జరిగిందంటే మనతో పాటు వచ్చే దేశాలన్నీ, వాళ్ళతో పాటు ఉండే దేశాలన్నీ, మరి వాళ్ళ బలం ఏంటి, మన బలం ఏంటి, బలాబలాలు చూసుకోవాల్సిన అవసరం అంత అసలు ఎవడు రారమ్మా. ఇదేమి ఇప్పుడు ఇవాళ ఇజ్రాయెల్ ఉంది, మొత్తం అక్కడ గాజాలో ఇది జరిగింది. తర్వాత దాదాపు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది యుద్ధం. ఎవరు వచ్చారు ఎవరి పక్కకి? ఎవరు రారు. మీరల్లా వాళ్ళకి సపోర్ట్గా ఏం చేస్తారంటే అవసరమైతే ఆయుధాలు ఏదైనా సప్లై చేస్తారు, అంతే తప్ప వాళ్ళ సైనికులు వచ్చి పోరాడతాం కానీ వాళ్ళు వచ్చి పోరాడతాం ఇదేం జరగదు. అంటే ప్రత్యక్షంగా ఎవరు రారు. రెండోది మనం నష్టపోయిన వాళ్ళం కదా. ఇప్పుడు పాకిస్తాన్ సపోర్టెడ్ టెర్రరిజం కదా ఇది. మీరు వాళ్ళ సపోర్ట్తో జరిగిన టెర్రరిజాన్ని మనం అటాక్ చేయాలి కదా. మన దేశాన్ని మనం రక్షించుకోవాలి కదా. మనమేమి వాళ్ళ భూభాగం కోసం వెళ్ళట్లేదు కదా. మనకు జరిగిన అయితే కాశ్మీర్ మాదే, ఖచ్చితంగా ఇది మాదే, మా దగ్గరికి రావాలి, పాకిస్తాన్లో కలుపుకుంటామనే వాదన కూడా ఉంది. వాడు ఎవడో మునీర్ అని వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అన్నాడు. అతను డెఫినెట్గా ఈ వార్ తర్వాత అతను తీసేస్తారు. ఓకే, కనిపించకుండా పోయారు కొన్ని రోజులు, ఎక్కడికో తప్పిపోయాడు, లేదంటే ఫారెన్ వెళ్ళిపోయాడు, ఫ్యామిలీ కూడా షిఫ్ట్ చేశాడు. అవన్నీ కాదు, అతనేమి వెళ్ళలేదు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత్యంతరం పట్టింది. ఇది లేదు, ఇవన్నీ ప్రైమ్ మినిస్టరు మాకున్న ఆర్మీ చీఫ్ ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాడని చెప్పి ట్వీట్ చేశాడు. అంటే ఆ పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోండి. అంటే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళే సొంత ప్రజలు కూడా వ్యతిరేకించే ధోరణి కూడా కొంత డెఫినెట్గా. ఇప్పుడు ఇది వాళ్ళు తెచ్చిపెట్టుకున్నది. ఇవాళ ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మీద వార్ జరిగితే అంటే 99% జరుగుతుంది. 99% వార్ జరుగుతుంది. ఏదన్నా 1% ఏదన్నా ఈ లోపు ఏదన్నా దౌత్యపరంగా మిగిలిన దేశాలు కల్పించుకుని అడగాదని చెప్పి, లేకపోతే ఉగ్రవాదులను అవజెబుతామని చెప్పి ఇటువంటి ఏదైనా జరిగితే ఓకే. ఇది జరగకపోయినప్పుడు పాకిస్తాన్కి ఘోరంగా అవమానం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవాళ ఉన్న ప్రైమ్ మినిస్టరు, ఇవాళ ఉన్న ఆర్మీ చీఫ్ దిగిపోవాల్సి వస్తుంది. ఎవరో ఒకళ్ళు బలేవాలి కదా. తప్పకుండా దీని ఎఫెక్ట్ ఏంటంటే ప్రజలు వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. ఏంటి మీరు ఈ పని చేయటం వ్యతిరేకిస్తారు. భారత్ పాకిస్తాన్ అయితే ఉగ్రవాదులు దాడి చేసినప్పటి నుంచి కొంత ట్రోల్స్ కూడా మొదలుపోయాయి. అసలు ఎవడో ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఇప్పుడు మొన్న కూడా అంటే మనం ఇది మతపరంగా చూడకూడదు. ఎందుకంటే పాకిస్తాన్లో మన జరిగిన దాడి అప్పుడు అక్కడ స్థానికులు చాలామందిని రక్షించారు. ముస్లిమ్సే చాలామంది. అంటే ఇక్కడ ఏంటంటే ఉగ్రవాదం వేరు, రిలిజియన్ వేరు. ఈ ఉగ్రవాదులు రిలిజియన్ కలపడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ బలం కోసం. అక్కడ
ఏమవుతుందంటే ఒక రిలీజియన్ మొత్తం ఈ ఉగ్రవాదులు అనే బ్రాండ్ పడతారు. అవునవును, భావన వస్తుంది. అది కరెక్ట్ కాదు. అది జరగకుండా వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. మొన్న చూసాం కదా, ట్యాక్సీలు వాళ్ళు కూడా డబ్బులు తీసుకోకుండా వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళటం. కొంతమంది అతను ఎవరో మన గైడు అతనే కొన్ని మరి తను కాపాడాడు. 2 సార్లు అటు ఇటు వచ్చి వాళ్ళ కుటుంబాలు మొత్తం కాపాడాడు కదా. అంటే ఇది మానవత్వం. రిలిజియన్ మానవత్వం వేరు, ఉగ్రవాదం వేరు, 2 డిఫరెంట్. ఉగ్రవాదులకి మానవత్వం నచ్చదు, మానవత్వం ఉన్న వాళ్ళకి ఉగ్రవాదులు నచ్చరు. ఇది మనం ఇండియానేమో మానవత్వ దేశం, అదేమో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశంలాగా తయారైంది పాకిస్తాన్. ఓకే, అయితే కాశ్మీర్కి జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కాశ్మీర్లో పహల్గామ్లో దానికి సంబంధించి కొంత వాదన కూడా ఉంది. ఏంటంటే అంటే అంత భద్రతా చర్యలు అయితే సరైనవి లేవు, అందుకే అంత దాడి జరిగింది, అంతమంది ఉగ్రవాదులు అక్కడికి రావడం కానీ, లేకుంటే కాశ్మీర్ ఎప్పటికీ అలా అట్టడుగుతూనే ఉంటుంది ఉగ్రవాదులతో కానీ, లేదంటే టెర్రరిస్ట్ అటాక్స్ కానీ జరుగుతూనే ఉంటాయి. మరి ఎందుకు అంటే భద్రతా చర్యల లోపం ఏమైనా స్పష్టంగా కనిపిస్తుంది అనే వాదన అయితే కూడా వినిపిస్తుంది. అంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఎంత అక్కడ ఏది ఉగ్రవాద చర్యలు చేయండి అని చెప్పి భద్రతా చర్యలు తీసుకోకుండా ఉండరుగా. అవి ఏంటంటే వాళ్ళు లోకల్స్తో మింగిల్ అయిపోయి ఆ విధంగా జరిగినట్టు తెలుస్తుంది కదా. అతను కొన్ని రోజులుగా అతను ఎప్పటి నుంచో జరుగుతా దాన్ని అండర్ కవర్లో ఉండి ఆ విధంగా చేయగలిగాడు కాబట్టి. కానీ అదే భద్రతా చర్యలు ఉన్నాయా లేవా అనేది దానికి ఏ దేశం కూడా భద్రతా చర్యలు తీసుకోకుండా. ఇప్పుడు హైదరాబాద్లో ఇంతకుముందు దాడి జరిగింది అక్కడ కేఫేలో. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆ స్లీపర్ సెల్స్ ఉంటాయి, ఒకసారి జరుగుతుంది, దాని తర్వాత ఇమ్మీడియట్గా మనం యాక్షన్ తీసుకున్నామా తీసుకోలేదా, తీసుకుని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోగలిగితే తగ్గుతాయి ఇటువంటి. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ దాకా వచ్చి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.